జంజావతి రిజర్వాయరుపై గతంలో కూటమి నాయకులు సమావేశాలలో చెప్పే విధంగా వెంటనే రిజర్వాయరు పూర్తి చేసి 24,000 ఎకరాలకు సాగు భూమికి నీరు అందించే విధంగా ముందుకు రావాలి అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు హెచ్ లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి శివనాయుడు పాల్గొన్నారు. గడిచిన నెల రోజుల క్రితం అటు కూటమిలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కలిసి జంజావతి రిజర్వాయర్ను నెల రోజుల క్రితం పరిశీలించిన అనంతరం కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా భవిష్యత్తులో జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసే దిశగా అటు ఒరిస్సా ప్రభుత్వంతో చర్చలతో పాటు తగిన నిధులు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వంలో గల నాయకులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జూనియర్ కాలేజ్ సెంటర్ దగ్గర ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జంజావతి రిజర్వాయర్ని పూర్తి చేయాలని చెప్పి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి జంజావతి రిజర్వాయర్ కొమరాడ మండలం కంపవలస పంచాయతీలో 1979లో ఇక్కడ జంజావతి నిర్మించారు. దీనికి సంబంధించి గొర్రెపిల్లి, కొమరాడ, తీర్థనగరం, పార్వతీపురం రైతులకి 24,000 ఎకరాలకి నీరు అందించే విధంగా ఇక్కడ జంజావతి ప్రారంభించారు 1979లో. నేటికి 46 సంవత్సరాలైనా 40% పనులు చేశారు. పూర్తి చేత పనులు చేయకపోవడం వల్ల రైతులు ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జంజావతి పూర్తి చేస్తాం రైతులు ఆదుకుంటామని చెప్పి ఓట్లు దండుకొని పనులు పొందారు తప్ప ఎటువంటి పని కూడా పూర్తిగా మళ్ళీ పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు ఈరోజు జంజావతిని మేము పూర్తి చేస్తాం, కూటమి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి జంజావతి గత 2 నెలల క్రితం పరిశీలించిన అనంతరం మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసి 24,000 ఎకరాల నీరు అందిస్తామని చెప్పి అన్నారు. కాబట్టి ఆ దిశగా ఈరోజు జంజావతి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ జంజావతి సంబంధించి ఒరిస్సా ప్రభుత్వంతో 5 గ్రామాలు 1,100 ఎకరాలు ఈ నీరు అందించవలసి ఉంది. ఆ విధంగా ఒరిస్సా ప్రభుత్వం కూటమిలో ఉంది. కాబట్టి ఈ ఒరిస్సా ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మొన్న ఎవరైతే తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఉన్నారో ఆ విధంగా కమిటీ అయితే ఈ పక్క ఒరిస్సా ప్రభుత్వం బీజేపీ సంప్రదించి ఈ 5 గ్రామాల సమస్య 11 ఎకరాల భూమి సమస్య పరిష్కారం చేసి ఈ జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసి అన్ని విధాలుగా రైతులకు ఆదుకోవాలని కోరుతున్నాం. అలాగే కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీ నాయకులకి, ప్రజా సంఘాల నాయకులకు కూడా అందరూ కూడా కలుపుకొని ఈ జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసే విధంగా భవిష్యత్తులో అందరం ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. వెంటనే జంజావతి రిజర్వాయర్ పూర్తి చేయాలి. జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి.